అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలను ఈ దినమందు మనం ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 14వ వచనం నుండి కొన్ని వచనాలను ధ్యానించుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనడి అని పౌలు గారు హెబ్రీయులకు లేఖ రాస్తూ ఉంటున్నారు. తర్వాత 17వ వచనం, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు. ఏశావు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. ఎవరికి అమ్మివేసుకున్నాడు? యాకోబుకు అమ్మివేసుకున్నాడు. దేని కొరకు? ఒక పూట కూటి కొరకు. తర్వాత ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడని మీరు ఎరుగుతారు. కాబట్టి మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు చెబుతూ, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, మీరు ఏశావు వంటి భ్రష్టులుగా అవ్వద్దు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నిస్తూ జీవించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. చాలా బోధనలు వినిపిస్తూ ఉంటాయి. మనకు దేవుని కృపను పొందకుండా మనల్ని చేసేవి ఏవైనా ఉన్నాయా? ఒక పూట కూటి కొరకు ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు. అదేవిధంగా దేవుని కృపను పొందకుండా మీలో ఏదైనా చేదైన వేరు ఏదైనా మొలిచిందా? దేవుని ఆజ్ఞను మీరే యొక్క చేదైన వేరు మీలో మొలిచిందా? జాగ్రత్తగా చూసుకోండి. దేవుని కృపను పొందకుండా పోతారేమో. కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆజ్ఞ అతిక్రమము పాపము.